బొబ్బర తెగులు రావడానికి కారణాలు చాలా రకాలు ఉంటాయి. అది వైరస్ వల్ల రావచ్చు. అంటే భూమిలో ఆ వైరస్ ఎక్కువ ఉండిపోయి మనం పైరు వేయగానే మొక్కలకు వ్యాపించి ఆ వైరస్ వల్ల రావచ్చు. లేదా బోరాన్ లోపం అధికంగా ఉన్న బొబ్బర తెగుల్లాగా వచ్చేస్తుంది. లేదా ఎర్రనల్లి, తెల్లనల్లి, తామర పురుగు ఇవి ఎక్కువైనా సరే బొబ్బరలాగా అంటే ఆకు ముడుచుకుపోతుంది. మనము ఇదేదో గమనించాలి. అంటే బోరాన్ లోపం వల్ల వచ్చిందా, లేకపోతే వైరస్ వల్ల వచ్చిందా, లేకపోతే ఈ తెల్లనల్లి, ఎర్రనల్లి, తామర పురుగు వీటి వల్ల వచ్చిందా అనేది మనము గుర్తించాలి. ఎర్రనల్లి, తెల్లనల్లి, తామర పురుగు అయితే మనకు కంటికి కనిపిస్తాయి. ఆకుని ఇలా కొట్టినప్పుడు అరచేతిలో పడతాయి వాటిని. సో వాటి వల్ల వస్తే మనకు నివారణ చర్య చాలా ఈజీ అయిపోతుంది. కానీ బోరాన్ లోపం వల్ల కానీ లేక మాలిబ్డినం లోపం వల్ల కూడా వస్తుంది. ఈ బొబ్బర తెగులు మాలిబ్డినం లోపం వల్ల కూడా వస్తుంది.